నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో కరాల నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి. కోవిడ్-19 కేసులు పెరగడంతో భయాందోళన చెందుతున్న నగరవాసులు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుండి ప్రారంభం కానున్న మద్యం అమ్మకాలు. మద్యం ధరలు భారీగా పెంచి మద్యం బాబుల జోబులు ఖాళీ చేయనున్న ప్రభుత్వం. ప్రభుత్వం ముందు చూపుతోనే మన్యంలో కరోనా కట్టడి. అరకు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించిన ఎంపీ మాధవి. కరోనా వారియర్స్కు భారత త్రివిధ దళాలు పూలవర్షం. విశాఖ KGHపై పూలవర్షం కురిపించిన ఎయిర్ ఫోర్స్ విమానాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాని కరోనా వైరస్ భయపెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా జిల్లాలోనే నమోదవుతుండడం ప్రజలను భయకంపితులను చేస్తుంది. శనివారం ఆదివారం మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 58 కేసులు నమోదైతే అందులో 30 మంది కర్నూలు వారే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో కలుపుకొని జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 466కి పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ కొత్తగా 11 మందికి వైరస్ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 319కి పెరిగింది. 266 కేసులతో కృష్ణా 3వ స్థానంలో ఉండగా నెల్లూరు 91, కడప 83తో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళంలో ప్రస్తుతం 5 కేసులు నమోదయ్యాయి. నేటి నుంచి గ్రీన్ జోన్లో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య కంటోన్మెంట్ జోన్ల బయట మాత్రమే మద్యం విక్రయించుకోవచ్చని స్పష్టం చేసిన ప్రభుత్వం మద్యం ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. దీంతో రాష్ట్రానికి ఏటా 4,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. మద్యం కొనుగోలు తగ్గించడం కోసమే ధరలను పెంచామని అంటున్న ఏపీ సర్కార్ లైట్ బీర్ ధరను 20 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ ధరను 10 రూపాయల మేరకు పెంచింది. క్వార్టర్ బాటిల్పై 20 రూపాయలు, హాఫ్ బాటిల్పై 40 రూపాయలు, ఫుల్ బాటిల్పై 80 రూపాయలు, ఫారిన్ లిక్కర్ బాటిల్పై 150 రూపాయల చొప్పున ధరలను పెంచారు. ఇప్పుడు స్టాక్ ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాలని, కొత్త MRP ధరలు ముద్రించినవి మార్కెట్లో వచ్చిన తర్వాత మాత్రమే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ముందస్తుగా చేపట్టిన చర్యలతోనే మన్యంలో కరోనా కట్టడి సాధ్యమైందని ఎంపీ మాధవి అన్నారు. విశాఖ జిల్లాలో అరకులో ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గొనతో కలిసి మార్కెట్ పరిసరాల్లో పర్యటించి కరోనా నివారణ చర్యలు పరిశీలించారు. కోవిడ్-19పై వ్యాపారులకు అవగాహన కల్పించి మాస్కులను వ్యాపారులు స్థానికులకు పంపిణీ చేశారు. ఎంపీ మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడంతో పాటు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచించారు. నడుపుకోవడం వీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నేను మన గంధి రామకృష్ణ గారికి రిక్వెస్ట్ చేశాను, మన అరకు వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఆటో వాళ్ళకంటే వెంటనే స్పందించి ఇమీడియట్గా మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. సో మనమందరూ మన గిరిజన ఆటో సోదరులందరూ కూడా మన గంధి రామకృష్ణ గారికి ఎప్పుడు కూడా మన ఉదయంలో ఆయన పెట్టుకోవాలి. అందరూ కూడా గంధి రామకృష్ణ గారికి జై చెప్పండి. గంధి రామకృష్ణ గారికి, గంధి రామకృష్ణ గారికి, గంధి రామకృష్ణ గారికి. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. మీలాంటి మనసున్న మహారాజులు ఉంటే మా గిరిజన ప్రాంతం అంతా. కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న కరోనా వారియర్స్కి భారత త్రివిధ దళాలు పూలవర్షంతో తమ మద్దతు తెలిపాయి. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు, విశాఖ KGHపై కూడా పూలవర్షం కురిపించింది. వైద్యులకు పుష్పగుచ్చం ఇచ్చి నేవీ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
On behalf of the Eastern Naval Command, to express our gratitude to the fighting spirit and determination of our Corona warriors. I'm here at the GB Chest Hospital to felicitate the doctors, nurses, other medical staff, our health and sanitization workers, our police personnel, and the media who are risking their lives in fighting this deadly coronavirus pandemic. From here, I shall be proceeding to Geetham Hospital, where again I shall felicitate our Corona warriors. This would be followed by showering of petals, which later in the evening, 2 naval ships each from the Eastern Naval Command would be anchoring off the RK Beach in Vizag and Marina Beach in Chennai in paying our gratitude to the Corona warriors. And these ships would thereafter be illuminating from 1930 hours till midnight. These ships would also fire green flares which signify good health for our citizens. And finally, I would like to assure all of you that on behalf of the Eastern Naval Command, we are fully geared to help the district administration in all possible way in fighting this deadly coronavirus pandemic. Thank you. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ 6వ వార్డు గ్రామ సచివాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 14 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. వీరి కనీస సౌకర్యాలు, మంచినీరు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్ సౌకర్యం లేక మహిళా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని అధికారులు స్పందించి బాత్రూమ్ నిర్మాణం చేయాలని కోరారు. ధర్మపురం ప్రాంతం 6వ వార్డు ఇది. మాకు ఇక్కడ సచివాలయం ఎంజిఎం హై స్కూల్లో ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ మేము 10 మంది వాలంటీర్లు ఉన్నారు, 10 మంది సెక్రటరీలు ఉన్నారు. వీళ్ళు 6 మంది లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉన్నారు. వీళ్ళకు మాకు కావాల్సినటువంటి టాయిలెట్ ఇప్పుడు మా వాళ్ళు అడుగుతున్నారు కదా, టాయిలెట్ మాకు ఇక్కడ ఉంది. కాకపోతే అక్కడ మేము ఎవరు వెళ్ళడం లేదు, ఎందుకంటే లాంగ్ ఉందని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. కాబట్టి మాకు దగ్గరలో ఎక్కడన్నా చూడండి సార్ అంటే, సరే అదే క్లీన్ చేయించి కొంచెం బాగా రెడీ చేయించి ఇస్తామని చెప్పినారు కమిషనర్ గారు. కాబట్టి మాకు ఇక్కడ మా వార్డులో కానీ మా వాలంటీర్లతో కానీ సెక్రటరీలతో ఎలాంటి ఇబ్బంది లేదు, సామరస్యంగా అన్నీ బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు టాయిలెట్ ఏదో పాతది చూపిస్తూ ఉంటుంది కదా, వీళ్ళు మహిళలు వాళ్ళు అంత దూరంకి వెళ్ళి రావడం అనేది శ్రేయస్కరం కాదు అనేది మా ఉద్దేశం. దీనికి మీరు స్థానికంగా అదేం పెద్ద సమస్య కాదు, మీరు అధికారులతో మాట్లాడితే ఒక రోజుకు రెడీ అయ్యేది. అది మీరు అధికారులతో మాట్లాడి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఇప్పుడు మేము మా చెల్లెలతో మాట్లాడినాం, వాళ్ళ యొక్క భావాల్ని బయటకు చెప్పుకునే పరిస్థితి వాళ్ళు ఈరోజు మనకు V3 ఛానల్ చెప్పుకోవడం జరిగింది. సో దీని మీద మీరు అధికారులకు ఏమైనా ఒత్తిడి తీసుకుని వచ్చి సార్ మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? ఆల్రెడీగా మేము ఏఈ గారికి మా సూపర్వైజర్కి చెప్పినాం సార్. వాళ్ళు 2-3 రోజుల్లో రెడీ చేపిస్తానని చెప్పినారు సార్. ఇదో కొంచెం బిజీగా ఉండిన తరఫున చేయలేదు. మళ్ళీ ఈరోజు నేను మరి సార్ గారికి మరి చెప్పి దాన్ని రేపు అన్నట్లు ఏర్పాటు చేసి చేయించుకుంటాను. 6th వార్డులో అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ అందరూ లేడీసే ఉన్నారు, ఒక 12 మెంబర్స్ దాకా లేడీసే ఉన్నారు. ఇక్కడ టాయిలెట్స్ అనేటివి లేవు, అందువల్ల ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ చాలాసేపు స్టే చేయాల్సి ఉంటుంది మేము, అందువల్ల టాయిలెట్స్ లేనందువల్ల ఇబ్బంది పడుతున్నాము. కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పసుపుల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో 13 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వడ్డెమాన్ గోపాల్, ఇందిరానగర్, రాయచోటి, విక్టోరియాపేట వాసులకు స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో గత నెల నుండి ప్రతి ఆదివారం నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు శాంతమూర్తి, అంజీ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో ఎంఆర్ అప్పారావు కాలనీలో
కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో డ్రోన్ ద్వారా కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు అధికారులు. మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు, తహసీల్దార్ సురేష్ కుమార్ పర్యవేక్షించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్లో భాగంగా జగిత్యాల పట్టణంలో తీసుకున్న చర్యలపై జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావణి V3 న్యూస్కు తెలిపారు. ఈ కరోనా మహమ్మారి దేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తం అలాగే మన రాష్ట్రంలో కూడా విజృంభిస్తుంది. అలాగే ఈ విజృంభణ వ్యాప్తి తగ్గించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు లాక్డౌన్ విధించారు. ప్రజలందరూ కూడా ఎంతో ఆలోచనతో దాన్ని సమ్మతించారు. మా జగిత్యాల మున్సిపాలిటీ పక్షాన మేము కూడా లాక్డౌన్ విధించగానే వెంటనే స్పందించి కూడా పెద్ద ఎత్తున ట్యాంకర్లతో సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో పట్టణం అంతా కూడా మొత్తం అన్ని వార్డులు స్టెరిలైజ్ చేయడం జరిగింది. మొదటి విడతగా, అలాగే రెండో విడతగా కూడా మొన్ననే రీసెంట్గా కూడా 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పట్టణం అంతా కూడా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో స్టెరిలైజ్ చేయడం జరిగింది. ఆ 2 విడతలు కాకుండా కూడా మధ్యలో ఒకసారి హ్యాండ్ స్ప్రేలతో కూడా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ ప్రతి ఒక్క వార్డులో కూడా త్రూ అవుట్ ది సిటీ కూడా అన్ని డ్రైన్స్ దగ్గర అక్కడ కూడా స్టెరిలైజ్ చేయించాము. అలాగే కొంతమంది ఎక్స్ట్రా స్టాఫ్ని తీసుకొని కూడా అన్ని వార్డులలో కూడా డ్రైన్స్ తీపించి డ్రైన్స్ చుట్టుపక్కల అలాగే డంప్ కలెక్షన్స్ మెయిన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్, ఆలం పౌడర్స్తో కూడా స్టెరిలైజ్ చేయించడం జరిగింది. అలాగే మెయిన్గా క్రౌడ్ తక్కువగా ఉండేలాగా కూడా మార్కెట్ దృష్ట్యా కూడా మెయిన్ మార్కెట్ని కూడా కొంత స్ప్లిట్ చేసి మున్సిపల్ మార్కెట్ అలాగే న్యూ బస్ స్టాండ్ ఏరియాలో, ఎందుకంటే ఇప్పుడు బస్సుల రవాణా ఎక్కువ లేదు కాబట్టి అక్కడ న్యూ బస్ స్టాండ్ ఏరియాలో, మున్సిపల్ మార్కెట్ ఏరియాలో మరియు అంగడి బజార్ ఏరియాలో అలా కొన్ని ప్లేసెస్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే కొన్ని ప్లేసెస్లో కూడా మార్కెట్ని షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా మున్సిపల్ పక్షాన ఉన్నటువంటి మెప్మా నైట్ షెల్టర్లో కూడా కొంతమంది వలస కూలీలకు కానివ్వండి, కొంతమంది సంచార జీవనం సాగిస్తూ ఉంటారు చెట్ల కింద, వారికి కూడా లాక్డౌన్ దృష్ట్యా వారికి కొంత ఇబ్బందిగా ఉంది. అలాంటి వారిని కూడా నిరాశ్రయాలను కూడా మెప్మా నైట్ షెల్టర్లో ఉంచి వారికి 3 పూటలా కూడా ఆహారం అందజేస్తున్నాం. అలాగే నైట్ షెల్టర్లో కూడా వారు భద్రంగా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజలకు కూడా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా అందరితో కలిసి ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వార్డులకు వెళ్తూ కూడా ప్రజలందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు, ఎప్పటికప్పుడు జాగృతం చేస్తున్నారు. నిన్న కూడా రీసెంట్గా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మాడపడుచు టిఆర్ నగర్లో ఇక్కడ జగిత్యాల పట్టణంలో అత్యధికంగా కార్మికులు వలస అంటే రోజువారీ కూలీతో జీవనం గడిపే వాళ్ళు ఉన్నటువంటి కార్మికులు నివసించే టిఆర్ నగర్కి ఆ కూలీల జీవనం వారి బాగా తెలుసు. అందుకే వారు చెప్పడంతో పెద్ద ఎత్తున
1350 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కొంతమంది దాతల సహాయంతో నిన్ననే అందజేయడం జరిగింది. సంజయ్ అన్న గారు, మేము కొంతమంది కౌన్సిలర్లతో కలిసి మరియు ప్రతి ఒక్క వార్డులో కూడా కౌన్సిలర్లు కూడా జాగృతం అవుతూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆ వార్డులలో ఎవరైతే పేదలు ఉన్నారో, అలాగే వలస కూలీలు ఉన్నారో వారికి కూడా కొంతమంది దాతల సహాయంతో కానీ వారు కూడా ముందుకొచ్చి నిత్యావసర సరుకులు కానివ్వండి, బియ్యాలు కానివ్వండి, అలాగే భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు, అవగాహన కూడా కల్పిస్తున్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరిస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ బయటికి వచ్చినప్పుడు, అలాగే స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతలు కూడా పాటిస్తున్నారు. ఇలాగే లాక్డౌన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా వారిని కొంత ఓపికతో సంయమనంతో ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఎంపీ ఉత్తమ్ కుమార్ పంపిణీ చేశారు. మండల పరిధిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తమ కుటుంబాలను పణంగా పెట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడమే లక్ష్యంగా ప్రతి గ్రామాల్లో శానిటైజేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడ్డ వీరికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని గార్లదిన గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన 2 వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆధిపత్య పోరు కోసం గ్రామంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 19 మందిపై కేసులు నమోదు చేశారు. కరోనా దెబ్బతో ఎక్కడి వాళ్ళు అక్కడ చిక్కుకొని విలువలాడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడుతున్న కొందరు ముచ్చువాతకు గురైతే మరికొందరు పాజిటివ్ కేసుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాక్డౌన్తో స్తంభించిపోయిన రవాణాతో జనజీవనం లేకుండా నిలిచిపోయింది. దీంతో ఈ మహమ్మారితో మృతి చెందిన వాళ్ళను చూసేందుకు చివరి చూపు లేకుండా పోయింది. ఈ క్రమంలో కోవిడ్-19 కారణంగా మృతి చెందిన మృతులకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పురోహితులు చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని పెండ ప్రదానం చేశారు. కరోనా మహమ్మారి దేశాన్ని విడిచిపెట్టాలని ఆకాంక్షిస్తూ మృత్యుంజయ హోమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా పురోహితులు తెలిపారు. సమస్త భూమండల స్థిత ఆవాహిత కరోనా నామక సమస్త వ్యాధి శీఘ్రమేవ నివారణ సిద్ధి ద్వారా సర్వే జనానాం సమస్త జీవానాం సుఖజీవన దీర్ఘాయుర్దాయ ప్రాప్త్యర్థం వైశాఖమాస మహాపర్వణి పుణ్యకాలే ఏకాదశి భానువాసర శుభ దివసే మృత్యుంజయ హవనం కరిష్యే. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాద్. భూర్భువస్సువః యజామహే సుగంధిం పుష్టివర్ధనం పరద్భక్తహవ్యంఛాగ్నయే సుపోద్యం ఓం భూర్భువస్సువః కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు
ఆయన స్ఫూర్తి మేరకు ప్రపంచంలో ఈ కరోనా బారిన పడి ఎంతోమంది చనిపోయారు, అనాథలుగా ఎక్కడెక్కడో వదిలేశారు. వాళ్ళందరికీ ఆత్మశాంతి కోసం ఈరోజు ఈ పండితులు సాక్షిగా ఇక్కడ కరోనాకి కర్మకాండ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని పిండ ప్రదానం పెట్టి అలాగే శివగారితోటి హోమం చేయించి మృత్యుంజయ హోమం చేయించాం, అభిషేకం చేయించాం. ఏదైతే మాకు ఈ వేద పండితులు సూచించారో ఆ మేరకు మేము చేసి అందరూ ఈ కరోనా బారి నుండి బయటపడి చనిపోయిన వారందరికీ ఆత్మ శాంతించాలని కోరుతూ పిండ ప్రదానం చేశాం. ఈ కరోనా మహమ్మారి ప్రపంచానంతా కూడా అతలాకుతలం చేసి లక్షలాది మంది ప్రాణాలని వెలుగొంది. ఈ చనిపోయిన వారందరూ కూడా ఈ దహనకాండలు లేవు, ఏమీ లేవు. కనీసం బంధువులు కూడా ఆ చనిపోయిన శరీరాన్ని ముట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే చనిపోయారో వారి ఆత్మశాంతికి మనం ఏదైనా చేస్తే బాగుంటుందంటే ఈరోజు వారికి పిండ ప్రదానం కార్యక్రమం ఈ మహాసముద్రం ఒడ్డున నిర్వహించడం జరిగింది. అలాగే దాదాపుగా ఈ రోజు నుంచి ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అనుకుందాం. మరి మృత్యుంజయ హోమం కళ్ళేపల్లి శివరామరాజు గారి నిర్వహణలో మృత్యుంజయ హోమం కూడా ఈ సముద్ర తీరాన్ని చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం ఆవుల మందలో వలస కూలీలను క్వారంటైన్ చేసే విషయంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ దాడిలో 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దర్శి ఏరియా వైద్యశాల తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జనాలు వచ్చారు సార్. కోనాన్ని బయటికి రావాలి 10 రోజులు దాచిపెట్టారు సార్. ఇంట్లో దాచిపెట్టారు. అది నిన్న బయటపడి అడిగేసరికి వాలంటరీ దాచిపెట్టాడు సార్ 10 రోజులు. వాలంటరీ వాళ్ళు దాచిపెట్టి వాలంటరీ దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టారు? వాళ్ళ ఇళ్ళలో దాచిపెట్టారు సార్. వాళ్ళ ఇళ్ళలో 10 రోజుల దాకా బయటకు రాకుండా వాళ్ళ ఇళ్ళలో దాచిపెట్టి నిన్న బయటకు వచ్చి అడిగినందుకు ఏంటంటే మీరు చెకప్ చేసుకున్నాను అడిగినందుకు మమ్మల్ని ఇలా దాడి చేయబడిపోయారు సార్. ప్లస్ అసలు మేము వేరే పని మీద వెళ్తే ఏ పని మీద ఈ పని మీద వెళ్ళని చెప్పేసి లేడీ కానిస్టేబుల్ మా ఫోటో తీసి ఆ అబ్బాయి వాలంటరీ ఫోన్ చేసి పెట్టి ఫోటో పెట్టి వాట్సాప్లో పెట్టింది. ఆ అబ్బాయి వాలంటరీ వాళ్ళ వరకు అని చెప్పేసి ఆ వాలంటరీ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని దాడికి దిగారు సార్. మమ్మల్ని ఇలా వాలంటీర్లు ముందు వచ్చిన వాళ్ళు పెట్టలే. ఎక్కడ పెట్టలా చెప్పలే ఊర్లో చెప్పట్లా. ఓకే వచ్చిన వాళ్ళన్నా రాకుండా చేస్తారు కదా, పరిచయం చేయాలి కదా, చేయాలిగా. వాళ్ళు చెప్పలే ముందు వాలంటీర్లు చెప్పలే. చెప్పాలి న్యాయంగా. నిన్న 3 వస్తే ఈ వాలంటీర్లు చెప్పిండ్రు సంగతి వచ్చినారు. వాళ్ళని వచ్చి కేసపోయింది. ముందు వచ్చిన వాళ్ళని బయట పెట్టకుండా మీరు వెనక వచ్చిన వాళ్ళు పెట్టిండ్రు. దాని కాడ కొట్టుకుని ఎంతమంది దెబ్బలు? 7 ఒకరు తగిలింది. ఏం కొట్టుకోరు ముందు మళ్ళీ కొట్టుకోరు, రాత్రి కొట్టుకున్నట, పొద్దున కొట్టుకున్నట. నిన్న నుంచా? మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు చికెన్ తీసుకొస్తున్నాడు. ఒకడు ఇక్కడ ఆవులు ఆడుచుకుంటుంది. ఆ చికెన్ తీసుకొచ్చిన బాధ్యత ఇక్కడ బాధినాక ఇంకా కొట్టుకున్నాక అన్నప్పుడు నాకు పొరగాలు చూసుకున్నాం అనుకుని పోయి ఆడ మళ్ళీ బండిలో కర్రలు తీసుకొని ఈ బండి మీద పోతుంటే బాధ అప్పుడే పోలీసులు వచ్చి ఎక్కడ. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ఆర్డీటీ సంస్థ తమ వంతుగా 15 కేజీల బియ్యం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్లోని విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ వంతుగా నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎంఆర్ఓ శ్రీదేవి, ఆర్డీటీ సంస్థ ఆదోని కోఆర్డినేటర్ షణ్ముఖరావు, పత్తికొండ కోఆర్డినేటర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో కరాల నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి. కోవిడ్-19 కేసులు పెరగడంతో భయాందోళన చెందుతున్న నగరవాసులు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుండి ప్రారంభం కానున్న మద్యం అమ్మకాలు. మద్యం ధరలు భారీగా పెంచి మద్యం బాబుల జోబులు ఖాళీ చేయనున్న ప్రభుత్వం. ప్రభుత్వం ముందు చూపుతోనే మన్యంలో కరోనా కట్టడి. అరకు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించిన ఎంపీ మాధవి. కరోనా వారియర్స్కు భారత త్రివిధ దళాలు పూలవర్షం. విశాఖ కేజీహెచ్పై పూలవర్షం కురిపించిన ఎయిర్ ఫోర్స్ విమానాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.